తెలంగాణ పునర్నిర్మాణ గోష్ఠి కాకతీయ రాణి విక్రమ ఆదివాసీ పౌరుషం సమ్మక్క సారలమ్మ నుంచి ఆరంభిస్తే సాగరి ఐలమ్మ, ఆరుల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, ఉద్యమకారుని విభజన యావత్ రూపంగా క్షమయా ధరిత్రి అనే భావన జనార్దన్ రెడ్డి గారు శాసన వ్యవస్థలో ఉన్నటువంటి భూమికల వారు సోదరి మల్లు ఇది రాత్రి 11 గంటల నుంచి 2013 జూలై 30వ తేదీ కాంగ్రెస్ వర్కింగ్ అధికార ఐక్య ప్రగతిశీల రూపంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంగా మారిన ఈ నేపథ్యం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటించిన సిఫార్సులకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని గుర్తిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును అభిప్రాయ క్రోడీకరణ కోసం అవసరమైన విస్తారమైనటువంటి గడువును పొందుపరుస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి సమక్షంలోకి పంపడమే రాజ్యాంగ ప్రక్రియ రథచక్రాలు ఎక్కిందనేటువంటి వాస్తవాన్ని చూపిస్తా ఉంది. మిత్రులు రవీంద్ర గారు, జనార్దన్ రెడ్డి గారు ప్రస్తావన చేసినటువంటి వాస్తవం విచ్చలవిడిగా, విశృంఖలంగా, అప్రజాస్వామికంగా, అమానవీయంగా కొనసాగుతున్న అణిచివేత మన ఆత్మగౌరవ కాంక్షగా ఎంత పరిణమి రాష్ట్ర